అనంతపురం జిల్లా వరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ట్రాక్టర్లను తాళతో కట్టి తహసీల్దార్ కార్యాలయం వరకు లాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై ధరల భారం మోపుతున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు ఉండడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అధిక వ్యాట్, ఇతర పన్నులను తగ్గించి ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. సైడ్ రావా సైడ్ ఫోటో తీసుకుంటా ఎనక 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 స్లోగన్ సీయరా తహసీల్దార్ గారు వచ్చారు. తహసీల్దార్ గారికి మెమరాండం సమర్పించాలనేది మన రాష్ట్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మన వాళ్ళు కూడా సడన్ గా పిలిపించినారు. ఆ మేరకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాం. ముఖ్యంగా ట్రాక్టర్కి తాళ్లు గట్టి లాక్కొస్తూ సింబాలిక్గా నిరసన తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రధానంగా తహసీల్దార్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపేది ఏమంటే పెట్రోల్, ఈరోజు రాష్ట్రంలో అసాధారణంగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ పైన వేసినటువంటి వ్యాట్ తదితర సుంకాల వల్ల కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో అత్యధిక ధరలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు ఎన్నికల ముందు 50% పైగా ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధరలు తగ్గించలేకపోగా ఈరోజు సంవత్సరానికి 3,500,000 కోట్ల రూపాయల ప్రజలపైన భారం పడే విధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ భారం ఇక్కడికి పరిమితం కావడం లేదు. అన్ని రంగాలపైన, అన్ని నిత్యావసర సరుకులపైన, జీవితం పైన పూర్తిగా దాని ప్రభావం పడుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు చాలా గొప్పగా చెప్తూ ఈరోజు ఆచరణలో అంతర్జాతీయ పరిస్థితులు అనే పేరు చెప్పి ప్రజలపైన భారాలు మోపుతూ ఉంది. ఈ భారాలు సాధారణ ఆటో కార్మికులు, పేదలు, వ్యవసాయ కూలీలు అందరిపైన కూడా పడబోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గొప్ప మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం ప్రజలపైన భారాలు పడకుండా తగ్గించాలని, ఉపసంహరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జై జగన్.